అచ్చా ఓకే. జిమ్ అంటేనే చాలా మంది డైట్ అని అనుకుంటారు కదా. సో మీరు Yes. ఇక్కడ డైటీషియన్ కి సంబంధించిన సజెషన్స్ కూడా ఇస్తున్నారా? షూర్. ఓకే. సో ఎంతమంది వాకిన్స్ ఉన్నారంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ? ప్రెసెంట్ మా దగ్గర మీ దగ్గరకు వచ్చేసరికి ట్రైనింగ్ పార్ట్ ఎస్పెషల్లీ ఎలా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు ప్రెసెంట్ ఫ్యాట్ లాస్ పర్సన్ ఉన్నారు. ఈ కాంపిటీషన్ లో, ఈ కాంపిటేటివ్ మార్కెట్ లో మీ దగ్గర ఉన్న యూనిక్ స్పెషాలిటీ ఏంటి? మా దగ్గర ఏంటంటే మేడం, అంటే చాలా మంది లేడీస్ ఆఫ్టర్ డెలివరీనే ఎక్కువ జిమ్ కి వచ్చి జాయిన్ అవ్వడం, వర్కౌట్ చేయడం, కొంచెం సన్నం అవ్వడం గురించి ఫోకస్ చేస్తారు కదా. Yes. మరి ఇది మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఎలాగంటే మేడం, వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ తర్వాత వచ్చాక వాళ్ళ బాడీలో ఎనర్జీ లెవెల్స్ అస్సలు ఉండవు. Yes. కానీ చాలా మంది లేడీస్ మరి వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా, అది నిజంగానే సేఫేనా లేకపోతే రిస్క్? అది డిపెండింగ్ ఆన్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ఈ రోజు అయితే మనం ఫ్లాంట్ ఫిట్నెస్ బియాండ్ జిమ్ కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ ఉన్న అంబియన్స్ కానీ, ఇక్కడ ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇక్కడ ఉన్న ట్రైనర్స్ కానీ మొత్తం అని అయితే చూసేసాం కదా. కానీ ఇంకా ఇన్ డెప్త్ ఈ జిమ్ గురించి, వీళ్ళు ఇస్తున్న ప్యాకేజెస్ ఏంటి, వీళ్ళ ఆఫర్స్ ఏంటి మనతో మాట్లాడడానికి ఫ్లాంట్ ఫిట్ ట్రైనర్ ఆసిఫ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో ఆసిఫ్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో బీయింగ్ అ మెయిన్ ట్రైనర్ హియర్, సో ఎలా అనిపిస్తుంది మీకు? నైస్ అండి, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఎంత మంది ట్రైనర్స్ ఉన్నారు? ఇంకా 4 ట్రైనర్స్ ఉన్నారు. ఓకే. 4 ట్రైనర్స్. సో ఎలా అంటే ట్రైనర్స్ ని మీరు సెలెక్ట్ చేసే ప్రాసెస్ ఏంటి? ట్రైనర్ ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ లో మేము సర్టిఫైడ్ ట్రైనర్ ఉన్నారా లేదా చెక్ చేస్తాం, ప్లస్ నాలెడ్జ్ ఉందా లేదా అని చెక్ చేస్తాము, అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్, జిమ్ నాలెడ్జ్, ఫ్లోర్ నాలెడ్జ్ అదంతా చెక్ చేస్తామండి. ఇంకా డైటీషియన్ వాళ్ళకి ఐడియా ఉందా లేదా అది కూడా చెక్ చేస్తాం. అచ్చా ఓకే. జిమ్ అంటేనే చాలా మంది డైట్ అని అనుకుంటారు కదా. సో మీరు ఇక్కడ డైటీషియన్ కి సంబంధించిన సజెషన్స్ కూడా ఇస్తున్నారా? షూర్. డైట్ కి సంబంధించిన సజెషన్ ఇస్తాం. వర్కౌట్ లో వాళ్ళకి ఏ ప్లానింగ్ ఉంటే, లైక్ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, మజిల్ గెయినింగ్, బాడీ టోనింగ్, ఎనీ టైప్ ఆఫ్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే అది మేము ఫుల్ఫిల్ చేస్తాం. ఓకే. అంటే అన్ని జిమ్ వస్తున్నాము అంటేనే చాలా మంది సీరియస్ గా 1 year ప్యాకేజ్ తీసేసుకుని రేపటి నుంచి ఇచ్చి పడేద్దాం, వర్కౌట్ చేసేద్దాం అని వచ్చేస్తారు. కానీ నాలాంటి వాళ్ళు సగం మంది 60-70% వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చి స్నాప్స్ పెట్టుకుంటాం, ఇన్స్టాలో స్టోరీస్ పెట్టుకుంటాం, చిల్ అవుతాం, వెళ్ళిపోతాం. ఇలాంటి వాళ్ళు ఉన్నారంటారా? చాలా మంది ఉన్నారండి. సో వాళ్ళని కూడా మేము ఏంటంటే ట్రైన్ చేస్తాం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం జిమ్ అంటే ఏంటి, వర్కౌట్స్ అంటే ఏంటి, డైట్ ప్లాన్ అంటే ఏంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే వాళ్ళని ఎలా మౌల్డ్ చేస్తారు అసలు? వాళ్ళకి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అసలు వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఫ్యాట్ లాస్ అని వాళ్ళ దానిపైన డిపెండింగ్ మేము వాళ్ళకి సజెషన్ చెప్తాం. వర్కౌట్స్, డైట్ ప్లాన్ అలా చెప్తాం. ఓకే. సో ఎంత మంది వాకిన్స్ ఉన్నారంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ? ప్రెసెంట్ మా దగ్గర 250 మెంబర్స్ క్లయింట్స్ ఉన్నారండి. ఫ్లక్చుయేట్ అవుతుంటారు, ఎవ్రీ మంత్ 20-30 మెంబర్స్ ఫ్లక్చుయేట్ అవుతుంటారు. బట్ ఫిక్స్ అయితే మా దగ్గర 250-260 క్లయింట్స్ ఉన్నారు. ఓకే, ఫిక్స్. సో ఆసిఫ్ గారు, కమింగ్ టు ట్రైనింగ్ పార్ట్, మెయిన్లీ చాలా మంది ఏంటంటే మేము ప్రామిసెస్ ఇస్తారు జాయిన్ అవ్వక ముందు, మేము ఇలా ట్రైన్ చేస్తాం, అలా ట్రైన్ చేస్తామని. కానీ వచ్చేసిన తర్వాత గ్రూప్ ఆఫ్ పీపుల్ కి కలిపి ఒకేసారి చెప్పడం, లేదంటే ఈ రోజు లెగ్స్ చేసేయండి, ఈ రోజు బ్యాక్ చేసేయండి, ఇట్లా చెప్తుంటారు కదా. సో మీ దగ్గరకు వచ్చేసరికి ట్రైనింగ్ పార్ట్ ఎస్పెషల్లీ ఎలా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు ప్రెసెంట్ ఫ్యాట్ లాస్ పర్సన్ ఉన్నారు, వాళ్ళ గ్రూప్ ఉంది, 2 మెంబర్స్ ఉన్నారు. అండ్ వెయిట్ గెయినింగ్ పర్సన్ ఉన్నారు, 1 to 2 persons ఉన్నారు. సో వాళ్ళకి డిఫరెంట్ వర్కౌట్స్ ఉంటాయి. ఫ్యాట్ లాస్ లో మేము వాళ్ళకి కార్డియో సెక్షన్, కార్డియో వస్కులారిటీ, వాళ్ళకి హిట్ ట్రైనింగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెయిట్ లాస్ చేపిస్తాం వర్కౌట్స్. వాళ్ళకి స్లైట్లీ వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంకా బాడీ ఎవరికైతే బిల్డ్ చేయాలి, మజిల్ గెయినింగ్ చేయాలి, వాళ్ళకి మేము డిఫరెంట్ వర్కౌట్స్, వెయిట్ లిఫ్టింగ్ చేపిస్తాం అలాగా.
సో అంటే పర్సన్ టు పర్సన్ రిక్వైర్మెంట్ ని బట్టి ట్రీట్ చేస్తారు. రిక్వైర్ బట్టి ట్రైన్ చేస్తాం. ఓకే. అండ్ కమింగ్ టు జిమ్ పార్ట్ కి వచ్చేసరికి కోవిడ్ తర్వాత జిమ్ పిచ్ ఎక్కువైపోయింది జనాలకి. చెప్పాలి అని అంటే ఎక్కడో ఒకసారి జిమ్ కనిపించేది, ఇప్పుడు గల్లీ గల్లీకి ఒక్కొక్క జిమ్ పెట్టేస్తున్నారు కదా. కానీ ఈ కాంపిటీషన్ లో, ఈ కాంపిటేటివ్ మార్కెట్ లో మీ దగ్గర ఉన్న యూనిక్ స్పెషాలిటీ ఏంటి? మా దగ్గర ఏంటంటే మేడం, ఇప్పుడు ప్రెసెంట్ క్లయింట్ మా దగ్గర వస్తారు, వచ్చాక మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళ గోల్ ఏంటని. ఎక్స్ప్లెయిన్ చేశాక వాళ్ళకి ఫ్యాట్ లాస్ ఉంది, వెయిట్ గెయినింగ్ ఉంది, దాన్ని బట్టి మేము వాళ్ళకి వర్కౌట్ సజెస్ట్ చేస్తాం. వాళ్ళు ఫ్లోర్లో వచ్చాక వాళ్ళకి వర్కౌట్స్ వాళ్ళు చేస్తలేరు, వాళ్ళకి పుష్ చేస్తాం, మీరు చేయండి అని వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం. అలాగ ఉంటుంది. ఓకే. ఆసిఫ్ గారు, సో కమింగ్ టు ఉమెన్స్ పార్ట్ అండి, అంటే చాలా మంది లేడీస్ ఆఫ్టర్ డెలివరీనే ఎక్కువ జిమ్ కి వచ్చి జాయిన్ అవ్వడం, వర్కౌట్ చేయడం, కొంచెం సన్నం అవ్వడం గురించి ఫోకస్ చేస్తారు కదా. కానీ కమింగ్ టు డాక్టర్స్ పార్ట్, వాళ్ళు ఏమంటారంటే మీరు ఎక్కువ హెవీ లిఫ్ట్స్ వెయిట్ చేయకూడదు, అది ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అవుతాయి మీకు అని అంటారు. సో వచ్చే వాళ్ళేమో అందరూ ఆఫ్టర్ డెలివరీ లేడీస్ ఎక్కువ మంది ఉంటారు, మరి ఇది మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఎలాగంటే మేడం, వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ తర్వాత వచ్చాక వాళ్ళ బాడీలో ఎనర్జీ లెవెల్స్ అస్సలు ఉండవు, జీరో ఉంటాయి. వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్ కూడా చాలా డౌన్ ఉంటుంది. సో వాళ్ళకి మేము ఫస్ట్ చెప్తాం డైట్ ప్రాపర్ చేయండి. డైట్ చేశాక వాళ్ళకి రెస్ట్ చాలా కావాలి. వాళ్ళకి వర్కౌట్స్ హెవీగా ఏముండవు, లైట్ వెయిట్ వర్కౌట్స్ ఉంటాయి, కార్డియో సెక్షన్స్ అండ్ లైట్ వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది, వెయిట్ ట్రైనింగ్, స్ట్రెచింగ్స్, అంతే. ఎక్కువ వాళ్ళకు ఉండవు. ఆ ట్రైనింగ్లో మెయిన్ ఏంటంటే ఫోకస్ మేము డైట్లో చేస్తాం, డైట్ ఆన్ ఫోకస్. ఓకే. కానీ చాలా మంది లేడీస్ మరి వెయిట్ లిఫ్ట్స్ చేస్తూ ఉంటారు కదా, అది నిజంగానే సేఫేనా లేకపోతే రిస్క్? అది డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఆ ట్రైనర్ ఎలా ట్రైన్ చేపిస్తున్నారు, ఆ ట్రైనర్ ఎలా ఉన్నారు, ఆ క్లయింట్ ఎలా ఉన్నారు, అది వాళ్ళ డిపెండింగ్ ఆన్ పర్సన్ అండ్ ట్రైనర్. ఓకే. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ కమింగ్ టు ప్యాకేజెస్ అండ్ ఆఫర్స్, సమ్మర్ రన్ అవుతుంది కాబట్టి ఏమైనా ప్లానింగ్ లో ఉన్నారా? ఎస్ మ్యామ్, ప్రెసెంట్ ఇవాళ మేము ఒక ఆఫర్ రిలీజ్ చేసాం, సమ్మర్ ఆఫర్. ప్రెసెంట్ ఆఫర్లో 1 month వచ్చేసి 1,999 ఫర్ 1 month. 3 months వచ్చేసి 4,999. 6 + 1 7 months వచ్చేసి 7,599. 12 months కి 12,000 ప్లస్ 1 month ఫ్రీ. అలాగా. ఓకే. సో ఇక్కడ మరి నియర్ బై ఉన్న వాళ్ళు కానీ ఇక్కడికి జిమ్ కి వచ్చి జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి, అంటే మీ అడ్రస్ అండ్ కాంటాక్ట్? మా అడ్రస్ వచ్చేసి గాజుల రామారం మే రోడ్, రోడామేశ్వరి, సిఎంఆర్ స్కూల్ బిసైడ్ మా జిమ్ ఉంది, ఫ్లాంట్ ఫిట్, యాక్సిస్ బ్యాంక్ పైన, ఫస్ట్ ఫ్లోర్. ఓకే. యా, సో చూసారు కదండి వీడియో. సో మీకు కూడా ఇలాంటి జిమ్ లో జాయిన్ అవ్వాలి, వర్కౌట్స్ అండ్ ఫిట్నెస్ కోసం మీరు కూడా కేర్ తీసుకోవాలి అని అనుకుంటారా, సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ మ్యామ్. హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ, ఇటే మిమ్మల్ని కింద చూడండి ఒకసారి. చెప్పు. నాకు అర్థం కాక అడుగుతాను, అసలు మీరు జిమ్ చేయడానికి వస్తున్నారా లేకపోతే పాటలు వినడానికి వస్తున్నారా? ఎప్పుడు చూసినా ఇయర్ బడ్స్ పెట్టుకొని ఏదో ఒక పాటలు వింటూనే ఉంటున్నారు, అసలు ఏం పాటలు వింటారండి బాబు మీరు? జిమ్కి వచ్చే అమ్మాయిలు ప్రత్యేకించి ఎవరన్నా థ్రెడ్మిల్ చేస్తూ వినే సాంగ్స్ బ్రేకప్ సాంగ్స్. అర్థమైంది లేండి, వాడు ఎవడో మిమ్మల్ని బాగా దొక్కేసి ఉంటాడు, ఇక్కడికి వచ్చి నన్ను దొక్కుతున్నారు అంతేగా. వాడిని కాదురా, ముందు నిన్ను తొక్కలేదు. ఏ ఫిల్టర్ బాగుంటది? హలో ఎక్స్క్యూజ్ మీ, ఇటు చూడండి ఒకసారి, ముందు. నువ్వా? చెప్పు. ఏం లేదు కానీ అందరూ జిమ్కి వచ్చి డంబెల్ కదా పట్టుకుంటారు, మరి మీరెందుకు ఫోన్ పట్టుకున్నారు? నాకు జిమ్ అంటే ప్రాణం. రోజు జిమ్కి వచ్చేది ఒక ఇన్స్టా స్టోరీ కోసం, ఒక స్నాప్ కోసం. మామూలు కూడా మనతో, అందుకే ఇక జిమ్కి వచ్చేది. స్నాప్. ఈరోజు వర్కౌట్ ఎక్కువైపోయింది. ఒకసారి చూడు. ఆ ఊహ ఎంత బాగుంది. ఊహా అక్కడ ఏమైనా నీకు బాహుబలి ప్రభాస్ కనిపిస్తున్నాడా? ఉద్రస్తా అని కొంచెం అలాంటిదే. అమ్మాయిలు జిమ్కి వస్తే అబ్బాయిలకైనా మోటివేషన్, మనకు ఉండదా? అలాంటి అబ్బాయిలు జిమ్కి వస్తే మనకు కూడా మోటివేషన్ ఉంటది కదా. ప్రాపర్ గా 5 kgs డంబుల్ మోయడానికి చేత కాదు, నువ్వు మారవు పని కానీ.